కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎంపీ పసునూరి అంటూ కూడా అదే పాటలో ఎమ్మెల్యే దానం నాగేందర్. నిన్న చూసినట్లయితే కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎంపీ ఎలక్షన్స్ ముందు ఇది టీఆర్ఎస్ కు ఒక డ్రాబ్యాకే అనుకోవాలి. నేను చూసినట్లయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రేవంత్ రెడ్డిని కలిశారు. రేవంత్ రెడ్డిని కలవడమే కాదు, ఆల్రెడీ కాంగ్రెస్ లో చేరేందుకు కూడా ఆయన ముహూర్తం కూడా నిర్ణయించుకున్నారు. ఈ వార్తను ప్రధానంగా రేవంత్ రెడ్డితో ఆయన కలిసిన తీరును ప్రధానంగా హైలైట్ చేశారు. దీపాదాస్ మున్షి, రేవంత్ రెడ్డి అండ్ బట్టి ఉత్తమ్ సమక్షంలో ఆయన నిన్న వాళ్ళు కలిసే ప్రయత్నం చేశారు. మీడియా కూడా తను ఎప్పుడు చేరబోతున్నాననే అంశం మీద సూచాయిగా కొన్ని లీకులు కూడా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఇక్కడ చూసిన ఆల్రెడీ కాంగ్రెస్ బ్రిడే దానం నాగేంద్ర ఎప్పుడు కాంగ్రెస్ లో ఉన్నంతనే ఆ తర్వాత బీఆర్ఎస్ లోకి వెళ్ళడం జరిగింది. మళ్ళా తాను తిరిగి కాంగ్రెస్ వైపు వచ్చే ప్రయత్నం అయితే జరుగుతూ వస్తుంది. ఇక దాంతోపాటు వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ ఎవరైతే ఉన్నారో పసునూరి దయాకర్, ఆయన కూడా నిన్న రేవంత్ రెడ్డిని కలిసే ప్రయత్నం అయితే చేశారు. ఆయన పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ లోకి వెళ్లేందుకు కూడా బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు కూడా సిద్ధమవుతూ ఉన్నారు. ఈ వార్తను కూడా ప్రధానంగా ఈనాడు హైలైట్ చేసింది. సీఎం రేవంత్ ని కలిసిన ఇరువురు నేతలు, హస్తంగూటికి చేరిన బీజేపీ నేత జితేందర్ రెడ్డి. ఆల్రెడీ జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్ ఎంపీ రేస్ లో ఉన్నారు బీజేపీ వైపు నుంచి. అయితే ఆయన పక్కన పెట్టి బీజేపీ అధిష్టానం డీకే అరుణాకా టికెట్ ఇచ్చే ప్రయత్నం చేసింది. సో ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లి జితేందర్ రెడ్డితో మాట్లాడారు. వీళ్ళిద్దరు గతంలో టీడీపీలో ఉన్నప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్ కూడా. సో జితేందర్ రెడ్డిని ఆ పార్టీలోకి ఆహ్వానించున్నారు. ఈ క్రమంలోనే జితేందర్ రెడ్డి కాంగ్రెస్ జెండా కప్పుకునేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఇక బీఆర్ఎస్ ఎంపీ పసునూరి దయాకర్ కూడా కాంగ్రెస్ లోకి రాబోతున్నారు. దానం నాగేందర్ కూడా రాబోతున్నారు. ఈ వార్తను ఈనాడు బ్యానర్ ఐటమ్ గా బ్యానర్ పేజ్ లో ఇచ్చింది.